వెల్కమ్ టు మీ ప్రమీల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు చెప్పబోయే రెసిపీ వచ్చేసి పెసరపప్పు పూర్ణాలండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. అంతేకాకుండా దీని ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అన్నమాట. మీరు ఇలా చేసి పెట్టినట్లయితే కనుక ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. ముందుగా ఈ పెసరపప్పు పూర్ణాలను తయారు చేయడం కోసం 1 గ్లాసు మినపగుళ్ళ పౌడర్ని వేసుకోవాలండి ఒక గిన్నెలో. అలాగే ఇందులో 2 గ్లాసుల బియ్య పిండిని, 1 అర స్పూన్ సాల్ట్ వేసుకుని దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి ముద్దలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి. దీన్ని ఏం చేయాలంటే మనం మార్నింగ్ పూర్ణాలు వేసుకోవాలనుకుంటే కనుక నైటే నానబెట్టేసుకుంటే ఇలాగా మార్నింగ్కి చాలా బాగుంటుందన్నమాట. ఇలా మనం పిండిని ఇలాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే కనుక మనం దోసల పిండికి మనం బియ్యము మినపగుళ్ళు ఈ రెండింటిని నానబెట్టుకుంటాం కదా, దాన్ని గ్రైండ్ చేసుకుంటాం కదా పిండిని, అలా చేసుకున్నా పర్వాలేదన్నమాట. మీకు రెడీమేడ్ మీ ఇంట్లో మినపగుళ్ళ పౌడర్ ఉంటే ఇలా నైట్ నానబెట్టుకుని చేసుకోండి. లేదంటే దోసల పిండిలాగా అయినా ఈ రెండిట్లో ఏ ప్రొసీజర్ చేసుకున్నా పర్లేదండి. ఇప్పుడు నైట్ అంతా ఈ పిండిని మనం నానబెట్టేసుకున్నాం కదా. పెసరపప్పుని మార్నింగ్ నానబెట్టుకోవచ్చు. ఇది ఎందుకంటే పెసరపప్పు తొందరగానే నానిపోతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే 2 గ్లాసుల పెసరపప్పుని తీసుకోవాలి. ఈ పెసరపప్పు 2 గ్లాసులు అంటే ఒక 500 గ్రామ్స్ అనమాట, ఒక అర కేజీ వరకు తీసుకోవాలన్నమాట. దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకుని ముందు ఏం చేయాలంటే శుభ్రంగా కడిగేసుకుని నానబెట్టేసుకోవాలి 1 గంట పాటు. గంట నానిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ దీన్ని శుభ్రంగా కడుక్కుని నీళ్లు ఏం లేకుండా మనం మిక్సీ జార్లో వేసుకుని దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి. దీన్ని ఏంటంటే మరీ మెత్తగా గ్రైండ్ చేసేయకూడదు, కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి పిండిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మనం ఏం చేయాలంటే ఈ పిండిని మనం ఒక ఇడ్లీలాగా వేసుకోవాలి. దీంట్లో ఉప్పు కలపాల్సిన పనేం లేదండి. మనం ఇడ్లీలాగా వీటిని వేసుకుని ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం వీటిని ఉడికించుకోవాలన్నమాట. తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే కనుక చక్కగా ఈ ఇడ్లీలు ఉడికిపోయి ఉంటాయి. అప్పుడు వీటిని తీసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం తీస్తే అంటుకోకుండా వస్తాయి అన్నమాట. ఇలా ఇడ్లీలు తీసేసిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోవాలి. తుంచుకుని వీటిని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పట్టేయొద్దండి, ఎందుకంటే మరీ మెత్తగా అయితే కనుక బాగుండదన్నమాట. కొంచెం బరకగానే ఉండేట్టుగా మనం చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం పాకం పట్టుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే పెసరపప్పును తీసుకున్నామో అదే గ్లాస్తో 3.5 గ్లాసుల పంచదారను తీసుకోవాలన్నమాట. దీంట్లోకి ఒక 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకుని మనం పాకం పట్టుకోవాలి. పాకం అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, ఉడుకుతున్నప్పుడు ఈ పాకాన్ని తీసి మనం నీళ్ళల్లో వేసుకున్నట్లయితే కనుక మనకి ఉండలాగా రావాలన్నమాట. అప్పుడే మనకి పాకం వచ్చినట్లు. ఈ పాకం వచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకోండి. పాకం వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పెసరపప్పు పౌడరు, దాన్ని వేసుకోవాలి. వేసుకుని చక్కగా కలుపుకోవాలండి. కలుపుకుని దీన్ని దగ్గర పడేంత వరకు మనం ఉడికించుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి ఉండకి రావాలి కదా, మనం పూర్ణాల లోపలిది పెట్టుకుంటాం కదా, అది ఉండలు చేసుకోవాలి కదా, అందుకని చెప్పేసి మనకి దగ్గరగా అవ్వాలన్నమాట. ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. ఇది చల్లారిన తర్వాత దీన్ని ఉండలుగా చేసుకోవాలి. మీరు చేసేటప్పుడు ఎటువంటి తడి మీ చేతులకి ఉండకూడదండి. తడి ఉంటే కనుక తొందరగా పాడైపోతాయి అన్నమాట. తడి లేకుండా చేసినట్లయితే కనుక కొంచెం ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఈ ఉండలన్నీ చేసేసుకుని స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ కాగిన తర్వాత మనం ఈ ఉండలు ఉన్నాయి కదా పెసరపిండితో చేసిన ఉండలు, వాటిని మినప్పిండి నైట్ అంతా నానబెట్టి ఉంచాం కదా, ఆ మినప్పిండిలో ముంచి మనం వీటిని ఆయిల్లో వేసుకోవాలన్నమాట. ఈ మినప్పిండి కూడా కొంచెం పల్చగా ఉండాలి. అప్పుడే పూర్ణాలకి పైన ఉంటుంది కదా వేసేది లేయరు, అది కొంచెం పల్చగా ఉంటే మనకి ఎక్కువ కాలం నిల్వ ఉంటుందన్నమాట. ఇప్పుడు అందులో డిప్ చేసేసి ఈ పెసరపిండి ఉండను ఆ మినప్పిండిలో డిప్ చేసి మనం ఆయిల్లో వేసుకోవాలి. ఈ ఆయిల్ ఎప్పుడు మనకి ఏంటంటే మీడియంగా కాగి ఉండాలి. మరీ లోగా ఉండకూడదు, మరి అలాగనే హైగా ఉండకూడదు. లోగా ఉంటే తొందరగా వేగవు, అలాగే హైగా ఉన్నట్లయితే కనుక మనకి తొందరగా మాడిపోతాయి అన్నమాట. అందుకని మీడియం వేడిగా ఉండాలి ఈ ఆయిల్. అప్పుడు పూర్ణాలు వేసేసుకుంటాం కదా, వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే వెంటనే కదపకూడదండి.
కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాతే మనం దీన్ని నెక్స్ట్ రెండో వైపు కదుపుకోవాలన్నమాట. చక్కగా వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వచ్చిన తర్వాత ఆయిల్లో నుండి బయటికి తీసేయాలి. ఇలా మొత్తం పిండితో మనం పూర్ణాలని తయారు చేసుకోవాలన్నమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి పెసరపప్పు పూర్ణాలు రెడీ అయినట్లే. చూశారు కదా ఎంత ఈజీనో వీటిని తయారు చేసుకోవటం. మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.